నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్యాగాలు చేసి కార్మికులు సాధించుకున్న హక్కులను నేడు ప్రభుత్వాలు కాలరాయడానికి ప్రయత్నిస్తున్నాయి. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు దేవారాం వెల్లడి. జక్రన్పల్లి మండల కేంద్రంలో ఎక్సైజ్ ఎస్ఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో నాటుసారా గుడుంబా నిషేధించిన పోస్టర్ల ఆవిష్కరణ. 131వ మేడే సందర్భంగా ఐఎఫ్టియు సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు చెల్లించాలి. సిఐటియు జిల్లా అధ్యక్షుడు పల్లపు వెంకటేష్ డిమాండ్. బేల్పూర్ మండల కేంద్రంలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు. ఆర్మూర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి మున్సిపల్ కార్మికులు ఎంతో శ్రమిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయంలో మేడే జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్. అనేక త్యాగాలు చేసి పోరాటాలతో కార్మికులు సాధించుకున్న హక్కులను నేడు ప్రభుత్వాలు కాలరాయడానికి ప్రయత్నిస్తున్నాయని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు బి దేవారాం అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో మేడే జెండాను ఆవిష్కరించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బి దేవారాం మాట్లాడుతూ శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక రాజ్య స్థాపనకై ఉద్యమించాలని, కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కుల రక్షణకై సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పోరాటాలే శ్రమజీవుల జీవితాల్లో వెలుగు రేఖలను తెస్తుందని, పీడిత ప్రజల విముక్తికై న్యూ డెమోక్రసీ పోరాడుతుందన్నారు. కార్మికుల హక్కులను హరించే అధికారం టీఆర్ఎస్ కు లేదన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ కార్మికుల హక్కులను కాపాడాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, నాయకులు బి సూర్య శివాజీ, కిషన్, ఠాగూర్, అరవింద్, రాజు, దుర్గా ప్రసాద్, భోజేందర్, శేఖర్, రాస లక్ష్మీ నారాయణ, పోషన్న, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా పోరాడే మేడేనో ఈనాడే మేడేనో, మేడేనో ఈనాడే మేడేనో. బానిస బ్రతుకుల కంతిమ గీతం ఆలపించి గొంతెత్తిన రోజు, ఆలపించి గొంతెత్తిన రోజు, ఆలపించి గొంతెత్తిన రోజు. కష్ట జీవుల ఐక్యత ముందు దోపిడి మూకలు ఓడిన రోజు, దోపిడి మూకలు ఓడిన రోజు, దోపిడి మూకలు ఓడిన రోజు. మేడే మేడేనో ఈనాడే మేడేనో, మేడే మేడేనో ఈనాడే మేడేనో. ఎర్రటి రక్తం చిందిన రోజు, ఎరుపు జెండా సృష్టించిన రోజు, ఎరుపు జెండా సృష్టించిన రోజు. 131వ మేడే సందర్భంగా కార్మిక వర్గానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున విప్లవ జేజేలు పలుకుతున్నాం. ముఖ్యంగా 131 సంవత్సరాల క్రితం త్యాగాలు చేసి రక్త తర్పణలు చేసి సాధించుకున్నటువంటి హక్కుల్ని ఈనాటి పాలకులు కాలరాచి వేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బహుళజాతి కంపెనీలకు, సామ్రాజ్యవాదులకు ఊడిగం చేసే విధంగా కార్మిక హక్కులను హరిస్తున్నారు. కాబట్టి ఈ మేడే స్ఫూర్తిని తీసుకొని కార్మిక హక్కుల రక్షణ కోసం పోరాటాలకు సిద్ధం కావాల్సిందిగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్మిక వర్గానికి పిలుపునిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం, కేంద్రంలో మోడీ ప్రభుత్వం పాలక వర్గాలు మొత్తం పెట్టుబడిదారులకు ఊడిగం చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. మొన్ననే మారుతి సుజుకి కార్మికులకు 17 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం అంటే ఇది సిగ్గుచేటకరమైన విషయం. హక్కుల కోసం మీరు పోరాటం చేస్తే మిమ్మల్ని జైళ్లలో బంధిస్తామని సంకేతం ఇచ్చే విధంగా ఈ తీర్పు వచ్చింది. మేడే ప్రపంచంలో కార్మికులందరూ జరుపుకున్నటువంటి పండుగ రోజు. ఎందుకంటే శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పని గంటలు తగ్గింపుకై షికాగో కార్మికులు చెందిన రక్తమే
మేడే జెండా. ఇవాళ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నటువంటి పాలకులు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ సర్కారు కానీ ఇవాళ అక్కడక్కడ మేడే జరపడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మన రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి సఫాయి కార్మికులకు సల్యూట్ కొట్టి వాళ్ళు సమ్మె చేస్తే ఇప్పటికి నయా పైసా జీతం పెంచలేదు. రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికులు అవుట్సోర్సింగ్ కార్మికులు పర్మనెంట్ చేస్తానని చెప్పి అతి గతి లేదు. మేడే జరిపే హక్కు ఉంది, వాళ్ళే నిజమైన వారసులు అని చెప్పి ఐఎఫ్టీగా ప్రకటిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగంతో ఆవిర్భించినటువంటి ఎర్ర జెండా స్ఫూర్తితోని మరిన్ని పోరాటాలు మెరుగైన కార్మిక జీవితం కోసం ఉద్యమించాలని చెప్పి ఐఎఫ్టీ పిలుపునిస్తుంది. జక్రన్పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయం వద్ద నాటుసారా గుడుంబాను నిషేధించిన పోస్టర్లను అతికించి ఎక్సైజ్ ఎస్ఐ ప్రభాకర్, సికిందర్ నాయక్, ఇంతియాజ్లు ప్రజలకు అవగాహన కల్పించారు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయం వద్ద ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నేడు పోస్టర్లను అతికించి ప్రజల్లో అవగాహన కల్పించినట్లు ఎక్సైజ్ ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు. నాటుసారా గుడుంబాను నిషేధించి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పోస్టర్లను కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సికిందర్ నాయక్, ఇంతియాజ్, అంజాద్లు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో 131వ మేడే సందర్భంగా ఎర్ర జెండాల పార్టీ నాయకులు పార్టీ జెండాలను ఆవిష్కరించారు. సమాన పనికి సమాన వేతనం కార్మికులకు ఇవ్వాలని ఐఎఫ్టీయు, సిపిఐఎంఎల్ నాయకులు అన్నారు. దోపిడి వర్గాలకు ఎర్ర జెండా పార్టీ అంటే భయపడతారని, కార్మికులకు ఆశాజ్యోతి అని ఎర్ర జెండా పార్టీల నాయకులు అన్నారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో ఐఎఫ్టీయు, సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలో పార్టీల నాయకులు పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల రక్తంతో తడిసిన రక్తపు బిందువుల్లో నుంచి ఎర్ర జెండాల పార్టీలు ఆవిర్భవించాయని అన్నారు. సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26న ఇచ్చిన తీర్పు ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు రోడ్డు సేఫ్టీ బిల్లును రద్దు చేయాలని అన్నారు. ఈ ఆవిష్కరణలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు దేవారాం, ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, ఏఐఎఫ్టీయు రాష్ట్ర కన్వీనర్ సుధాకర్, సుంకరి శ్రీను, రాజేశ్వర్, లక్ష్మి, సాయన్న, ప్రకాష్, అరవింద్, పాషా, కిషన్, రవి, సిద్ధయ్య, ఏఐఎఫ్టీయు జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు నాగమణి, రాజన్న, సాయన్న, రమేష్, పోషన్న, గంగారం తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ కార్మికుల వెంటనే పర్మనెంట్ మేడే సందర్భంగా కార్మికులందరికీ ఎర్రెర్ర దండాలు. ఎందుకంటే 131 సంవత్సరాల క్రితం త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి హక్కుల్ని ఈనాడు పాలకులు ఎట్లెట్లా వాటిని కార్మికులకు దక్కకుండా చేయాలనేటువంటి కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నటువంటి పరిస్థితి నేడు వచ్చింది. ఏ రక్తాన్ని అయితే చిందించి హక్కుల్ని సాధించుకున్నారో వాటిని వీళ్ళకు తెలియకుండానే నేటి పాలకులు మెల్లమెల్లగా తగ్గిస్తున్నారు. అయితే ముఖ్యంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రపంచంలో ఎక్కడ కూడా జరుపుకోనటువంటి పండగ ఈ మేడే పండగ. 131 మేడే సందర్భంగా కార్మిక లోకానికి శుభాకాంక్షలు. ముఖ్యంగా కార్మికులు
అమెరికాలోని చికాగో కార్మికులు పని గంటల కోసం తగ్గింపుకై పోరాటం చేసి ఇవాళ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా ఒక హక్కుల దినంగా సిద్ధించినటువంటి రోజే మేడే. ఇవాళ ప్రధానంగా శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ప్రధానంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి IF2 డిమాండ్ చేస్తూ ఉంది. మారుతి సుజుకి కార్మికుల యావజ్జీవ శిక్షణ రద్దు చేయాలని చెప్పి ఉద్యోగ ఉపాధి భద్రత కోసం పోరాడాలని చెప్పి IFTU జాతీయ కమిటీ పిలుపునిచ్చింది. కార్మిక దినోత్సవం మేడే 131 దినోత్సవాన్ని ఇవాళ కార్మికులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇవాళ అమెరికాలో చికాగో నగరంలో ఉన్నటువంటి అక్కడ ఉద్యమం చేస్తుంటే ఇవాళ పోలీసు కార్మికులకు బలైనటువంటి ఈ కార్మికులు అక్కడ చికాగో రక్తంతో తడిసిన జెండనే ఈ ఎర్ర జెండా. ఇవాళ సమాన పనికి సమాన వేతనం అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి 12 గంటల పని దినాన్ని తగ్గించి ఇవాళ 8 గంటల పని దినాన్ని ఇవాళ కార్మికులు కోరుకున్నారు. ఆ 8 గంటల పని దినాన్ని కూడా ఇవాళ ఉన్నటువంటి పాలక వర్గాలు కూడా ఈ 8 గంటల పని దినాలు కూడా ఇవాళ కాలరాస్తుంది. ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ కానీ ఇవాళ రాష్ట్రంలో కేసీఆర్ కానీ ఇవాళ కార్మికుల పంచన చేరింది లేదు. జక్రన్పల్లి మండల కేంద్రంలో నేడు ఎంపీడీఓ సీతా మహాలక్ష్మికి గృహ నిర్మాణ పథకం డబ్బుల మంజూరు కోసం లబ్ధిదారురాలు విజయమ్మ వినతి పత్రం ఇచ్చారు. గృహ నిర్మాణ శాఖ అధికారుల చిరునామా తెలియక కార్యాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నామని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రచ్చబండ కార్యక్రమంలో తనకు గృహ నిర్మాణం సంస్థ నుండి మంజూరు పత్రం వచ్చినా ఇంకా డబ్బులు చెల్లింపు చేయలేదని, గృహ నిర్మాణ శాఖ అధికారుల చిరునామా తెలియక నానా అవస్థలు పడినట్లు బ్రాహ్మణపల్లి లబ్ధిదారురాలు భర్త కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని ఎంపీడీఓ సీతా మహాలక్ష్మికి వినతి పత్రం అందించారు. ఇంటి బేస్మెంట్ నిర్మాణమైన తనకు డబ్బులు అందడం లేదని ఈఓపీఆర్డీ బ్రహ్మానందం, కార్యదర్శి రాజేందర్, కృష్ణయ్య, ఐకేపీ రవీందర్, ఏపీఎం ధర్మారెడ్డిల ముందు ఆవేదన వ్యక్తం చేసినట్లు కుమార్ తెలిపారు. మా భార్య మాది జక్రన్పల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామం. మా భార్య విజయమ్మ అనే పేరుతోనే రచ్చబండ కార్యక్రమంలో ఎలక్షన్ కంటే ముందు ఇల్లు శాంక్షన్ అయింది. అది ఇంకా కొన్ని వచ్చినాయి ఇప్పుడు ఈ 1 మంత్లో. మిగతాయి ఒక్కటే ఆ లిస్టులో మా పేరు రాలేదు. ఆఫీసర్లు ఎవరో దీని గురించి పట్టించుకుంటలేరు, ఎవరు తెలుస్తలేదు. ఆ సార్లు ఎవరో కానీ కొద్దిగా ఆలకించి మాకు తగిన సహాయం చేయాలని కోరుతున్నాను. చట్టాలను సవరించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు పల్లపు వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్లో సిపిఎం కార్మిక జెండాను, శాస్త్రీనగర్లోని సిఐటియు కార్యాలయంలో సిఐటియు కార్మిక జెండాను ఆవిష్కరించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ 131వ మేడే వేడుకలను నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను సవరించి పెట్టుబడిదారులకు అనుకూలంగా మారుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు లేకపోతే అభివృద్ధి లేదని, కార్మికుల శ్రమను గుర్తించి ప్రభుత్వాలు సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని ఆయన పేర్కొన్నారు. కార్మికుల కోసమే పనిచేస్తున్నామని, నేటి ప్రభుత్వాలు ప్రగల్భాలు పలుకుతున్నాయని, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులను నేటికి రెగ్యులర్ చేయకపోవటం బాధాకరమన్నారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ ధోరణి మార్చుకోకపోతే భవిష్యత్తులో ఆందోళనలకు సిద్ధమవుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కుతాడి ఎల్లయ్య, చంద్రకళ, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 131వ మేడేని ఆర్మూర్ పట్టణంలోని సిఐటియు కార్యాలయం అట్లాగే సిపిఎం ఆధ్వర్యంలో ఇతర వార్డులలో కూడా ఘనంగా మేడే సంబరాలని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా కార్మికులు 12 గంటలు 15 గంటల నుంచి మాకు 8 గంటల పని దినాలే కావాలని చెప్పేసి 1886 సంవత్సరంలో మరి అమెరికా దేశంలోని చికాగో అనేటటువంటి పట్టణంలో మరి సమ్మె చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం వాళ్ళ పైన కాల్పులు జరిపి ఆ కాల్పుల్లో చనిపోయినటువంటి అమరుల స్ఫూర్తిగానే మరి ఆ రోజు 8 గంటల పనిదినాన్ని సాధించుకోవడం జరిగింది. అంతేకాదు ఇవాళ ఉన్నటువంటి చట్టాలని సవరించి కనీస వేతనం పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కనీస వేతనాన్ని అమలు చేయాలని చెప్పేసి అడుగుతున్నటువంటి కార్మికుల పైన మరి ఈరోజు ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ,
అట్లాగే ప్రధానమంత్రి కానీ ఈరోజు అనుమతి ఇవ్వకుండా మరి కాలయాపన చేస్తూ మరి ఉద్యమాలను అణచివేసే విధంగా ఈరోజు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి కార్మికులు లేకపోతే అసలు అభివృద్ధి అనేటటువంటిదే లేదు. మరి దాన్ని గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కార్మిక వర్గం అభివృద్ధి కోసం మరి కార్మికుల కోసం మేము పనిచేస్తున్నామని చెప్పేసి ఈనాడు ఉన్నటువంటి పాలకులు అనేక ప్రగల్భాలు వలుపుతూ ఉన్నారు. కనీసం వాళ్ళ మంచి చెడు గురించి ఆలోచించట్లేదు. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ నియంతృత్వంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టి తీరును మార్చుకోవాలా. రాబోయేటటువంటి రోజుల్లో మరి పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పేసి కార్మిక వర్గానికి సిఐటిగా మరి అందరినీ ప్రజలను, కార్మికులను, కర్షకులని మరి మేడేను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మరో ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పేసి పిలుపునిస్తాం. వేల్పూర్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే సభను నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు తీర్పును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు సూర్య శివాజీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు సూర్య శివాజీ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. చికాగోలో కార్మికులు పని గంటల తగ్గింపు కోసం పోరాడి ప్రపంచ కార్మిక లోకానికి ఎర్రని జెండాను అందించారని ఆయన అన్నారు. కార్మికుల హక్కుల రక్షణ కోసం ప్రతినాభూని పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరవింద్, సత్యవ్వ, శశికళ, పద్మ, ఒడ్డెన్న, రాజు, సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్య మానవుడు బతకలేని పరిస్థితి ఏర్పడ్డది. మేడకు సంబంధించి ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపులో భాగంగా జాతీయ కమిటీ పిలిపించింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అట్లాగే ఉత్తరప్రదేశ్లో సుజుకి కార్మికులకు యావగార శిక్ష వేసారు. ఆ శిక్షను రద్దు చేయాలని చెప్పేసి పిలుపులో ఇచ్చినాయి. అట్లా ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ అట్లాగే బీజేపీ గవర్నమెంట్ సంబంధించి నరేంద్ర మోడీ ఈరోజు వాళ్ళు కూడా మేడే చేస్తున్నారు. శ్రమజీవులకు 8 గంటల పని దినాలు సాధించిన రోజైన మేడే ప్రపంచ కార్మికులు దినోత్సవాన్ని బాల్కొండ మండలం ముప్కాల్ గ్రామంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్, శివసాయి ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో బాల్కొండలోని వైశ్య సంఘంలో ఘనంగా నిర్వహించి ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ముత్తెన్న మాట్లాడుతూ కులమత ప్రాంత దేశం అనే తేడాలు లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికులు జరుపుకునే హక్కుల దీక్షా దినం మేడే దినోత్సవం అని అన్నారు. 1886 మే 4వ తేదీన చికాగోలో 8 గంటల పనిదినం కోసం జరిగిన సమ్మె ప్రదర్శనపై పోలీసులు జరిపిన దౌర్జన్య కాండలో తమ రక్తాన్ని చిందించి 8 గంటల పనిదినాలు సాధించి హక్కులను సాధించి ప్రపంచ దేశాల కార్మికులకు సమర నినాదాన్ని అందించి హక్కులను సాధించి పెట్టిన మేడే స్ఫూర్తితో నేటి పాలకుల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముప్కాల్ జెడ్పీటీసీ జోగు సంగీత నర్సయ్య, సర్పంచ్ ముస్కు భూమేశ్వర్, ముప్కాల్ మండల టీఆర్ఎస్ అధ్యక్షులు వెంకట్రెడ్డి, ఎంపీటీసీ గోపి, ఆటో యూనియన్ అధ్యక్షులు హన్మన్లు, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన్ తదితరులు పాల్గొన్నారు. ముక్కాల్ గ్రామంలో మనం మేడే జెండావిష్కరణ చేసుకుని 4 మాటలు మాట్లాడుకుంటున్నాం. ఈ సందర్భంగా మేడే అనేది 1886 మే 1వ రోజున గతంలో కార్మికులు ఏ రకంగా బాధపడుతున్నారో ఆలోచించుకొని అంతకు ముందు కానీ దాని తర్వాత కానీ అనేక పోరాటాలు జరిగినాయి. అప్పుడు జరుగుతున్నటువంటి క్రమంలో మేము 8 గంటలు మాత్రమే పనిచేస్తాం, అంతకంటే ఎక్కువ చేయలేము, మాకు పిల్ల జల్లా ఉన్నారు కాబట్టి మేము 8 గంటలే పనిచేస్తాం ఫ్యాక్టరీలలో అని చెప్పేసి వాళ్ళు ఈ ఊరేగింపు కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు 8 గంటల పనిదినమే కావాలని చెప్పేసి కోరడం.
ఆర్మూర్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఎంతో శ్రమిస్తున్నారని, కార్మికుల శ్రమకు విలువ కట్టలేమని మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ లేబర్ కాంట్రాక్టు కోఆపరేటర్ సొసైటీ అధ్యక్షుడు పింజ అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికులు మురికి కాలువలను తొలగించి ప్రజలకు ఎలాంటి రోగాలు రాకుండా చూస్తున్నారన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచాలని, ప్రభుత్వ రంగంలోని మిగతా ఉద్యోగుల వలె వీరికి కూడా న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చూడాలన్నారు. సీనియారిటీ ప్రకారం పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులరైజర్ చేసేలా ప్రభుత్వానికి నివేదిక పంపాలని చైర్పర్సన్ పేర్కొన్నారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్మిక జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, వైస్ చైర్మన్ మోత్కూరి లింగాగౌడ్, కౌన్సిలర్లు రాజాబాబు, జీవి నరసింహారెడ్డి, ధ్యాగ ఉదయ్, మహమూద్ అలీ, రమాకాంత్, కాందే శ్రీనివాస్, మున్సిపల్ కార్మికులు అర్జున్, రామ్ సింగ్, వెంకటేష్, సబీర్, గంగారాం, నర్సయ్య, భోజన్న, రాజుబాబు, పోసాని, భాను, సుజాత తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని పురపాలక సంఘంలో మేడే సందర్భంగా కార్మికులందరూ కలిసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఫ్లోర్ లీడర్స్కి, మా పాలక వర్గానికి, అదేవిధంగా ఇక్కడ పాల్గొన్న కార్మికులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు, పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి కూడా. అదేవిధంగా మేడే నిజంగా ఈరోజు పొద్దున్న లేస్తే మరి మనకు పొద్దున్న 4 గంటల నుండి వారి సేవలు అందిస్తూ మరి పట్టణాల వారిగా కానీ ఎక్కడ చూసినా కానీ వాళ్ళు లేనిది, కార్మికులు లేనిది ఏ పని కూడా జరగదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. మరి గతంలో మనం చూసాము, మరి అందరూ కూడా లేబర్స్ అందరూ కూడా ఐక్యమై వారు ఎప్పుడైతే మనకు జీతాలు పెంచాలి, రెగ్యులేషన్ చేయాలని చెప్పేసి వాళ్ళు సమ్మెలో కూర్చున్నప్పుడు మనం చూసాము అంధకారం అంటే ఏంది అనేది, వాళ్ళు లేనిది ఏంటి అనేది కూడా మనం అప్పుడు చూడడం జరిగింది. వారితో పాటు వీరికి కూడా న్యాయం చేయాలని నేను సభాముఖంగా మరి మా ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఎంపీ కవితక్క గారికి కోరుకుంటున్నాను. మరి గతంలో మనము ఇంతకుముందే వీళ్ళందరి సీనియారిటీని బట్టి కూడా పైకి మన ఆఫీస్లో పనిచేసే వాళ్ళ పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి తొందరలోనే వారు కూడా రెగ్యులర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మా సేవలు మీకు తప్పకుండా మేము ఉన్న రోజులు మాతో ఎంత అవుతుందో అంత పని మేము చేసి మీకు అండగా నిలబడతామని సభాముఖంగా తెలియజేసిందా. ఈరోజు పురపాలక సంఘం ఆర్మూర్లో ఏర్పాటు చేసిన మేడే కార్యక్రమానికి హాజరైన గౌరవ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ గారికి మరియు మా పాలకవర్గ సభ్యులందరికీ, ఇక్కడ ముఖ్యంగా మా వర్కర్స్ అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క కార్మికుడు లేనిది ఏ పురపాలక సంఘం కూడా అది మనగలగలేదు. కాబట్టి ప్రతి కార్మికుడు కూడా ఐక్యతతో పనిచేస్తూ ఉన్నారు. మా మున్సిపాలిటీలో అందరికీ కూడా సరైన సమయానికి వేతనాలు ఇవ్వడానికి మేము కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తూ ఉన్నాం. ఇంకేదైనా లోటుపాట్లు ఉంటే కూడా దాన్ని సాల్వ్ చేసేసి మా కార్మికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. ఫర్దర్ రెగ్యులరైజేషన్ ఆర్డర్స్ కోసం కూడా సీనియారిటీ లిస్టు కూడా పంపించాము. కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు. మరి మేడే సందర్భంగా కార్మికుల ఐక్యత కోసం ఎందరో మహానుభావులు శ్రమించి ఒక యూనిట్కి తీసుకొచ్చి, ఒక తాటికి తీసుకొచ్చిన సందర్భంగా మేడే జరుపుకుంటున్నాం. గతంలో నైజాం ప్రభుత్వంలో మరి రాజుల పనుల్లో మనకు ఏముంటుండే, శ్రమదోపిడీ ఎక్కువ ఉంటుండే, కష్టం ఎక్కువ ఉంటుండే, ఫలితం తక్కువ ఉంటుండే. కాబట్టి మరి అవన్నిటిని అరికట్టి శ్రమదోపిడీ నుంచి బయటపడటానికి మహానుభావులు ఆ రోజు ఒక ఐక్యత పెట్టి కార్మికుల డేగా ఒకరోజు గుర్తింపు చేయడం జరిగింది. అందరూ కలిసిమెలిసి సోదరభావంతో చేస్తూ ఉన్నాము. అట్లనే ఇంకా 2 సంవత్సరాలు కంప్లీట్ పూర్తి చేసేసి ఆర్మూర్ మున్సిపాలిటీని ఒక మొత్తం మున్సిపాలిటీలో మన తెలంగాణలో ఒక చరిత్ర రికార్డు బ్రేక్ చేయాలని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. మేడే శుభాకాంక్షలు. ఈ మేడే ఎన్నో పోరాటాలు చేసి కార్మికులు బలి అయిన రోజును మేడే దినంగా జరుపుకోవడం జరుగుతున్నది. ఈ మేడే స్పెషాలిటీ ఏంటంటే కార్మికులంతా ఒక ఐక్యతగా కలిసిమెలిసి పోరాడానికి ఒక స్ఫూర్తినిచ్చే రోజుగా గుర్తించబడినది. ఈరోజు మన భారతదేశంలో వెన్నుముక కర్షకులు, కార్మికులు. అయితే ఈ ప్రభుత్వాలు కర్షకులకు అంతో ఇంతో చేస్తున్నాయి కానీ కార్మికులను విస్మరిస్తున్నాయి. దానిలో ముఖ్యంగా ఈ సఫాయి కార్మికుల జీవన విధానం అయితే ఘోరంగా ఉంది. దాంట్లో ఈ సఫాయి పని చేసేవాళ్ళు దాదాపు అందరూ దళితులే. చదువుతో కాకుండా వీళ్ళ ఆరోగ్యాలను పాడు చేసుకుంటూ మన ఆరోగ్యాలను కాపాడుతారు. కాబట్టి వీళ్ళను వెంటనే రెగ్యులర్ చేసేసి మా దళితులను ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్మికులందరూ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ప్రపంచంలో
శ్రమ దోపిడీకి గురైనప్పుడు కార్మికులంతా ఏకదాటిపై వచ్చి వాళ్ళ హక్కుల కోసం పోరాడి ఈరోజు మనం మేడేని జరుపుకుంటున్నాం. అయితే ఈరోజు కూడా ఇప్పటికి కూడా ఇంకా శ్రమ దోపిడీకి గురవుతున్నారు. శ్రమకు తగ్గ వేతనం ఇంకా లభించడం లేదు. అంటే ఏ ప్రభుత్వాలని కాకుండా కార్మికులకు ఇంకా ఏదైతే ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులకు వేతనం అనేది వాళ్ళు చేసే శ్రమకు తగ్గట్టు వేతనం రావడం లేదు. దానికి కూడా వాళ్ళు గతంలో మనం ఇస్తామని చెప్పినాం కాబట్టి అది కూడా వారికి చెల్లించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను ప్రారంభించారు. పార్టీ జెండాను జిల్లా నాయకులు వెంకటేష్ ఆవిష్కరించారు. అమెరికా దేశంలోని చికాగో నగరంలో వేలాది మంది కార్మికులు 8 గంటల పని దినాలు కావాలని సమ్మె చేస్తున్న కార్మికులపై యాజమాన్యం విచక్షణ రహితంగా కాల్పులు జరిపారని, అనేక మంది కార్మికులు అమరులైనారని, వారి రక్తంతో తడిసిన జెండానే నేడు ప్రపంచమంతా మేడేను ఒక పండుగలాగా జరుపుకుంటున్నారని సిపిఎం పార్టీ జిల్లా నాయకుడు పల్లపు వెంకటేష్ అన్నారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో మేడే ఉత్సవాలను ప్రారంభించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు తొత్తులుగా మారి చట్టాలను సవరించి కార్మికులకు దోపిడీ చేస్తున్నాయని అన్నారు. హైదరాబాదులో ఇందిరా పార్కును ధర్నా చౌక్గా మార్చడం సిగ్గుచేటని చెప్పారు. మేడేను స్ఫూర్తిగా తీసుకుని కార్మికులంతా కలిసికట్టుగా మరో పోరాటానికి సిద్ధం కావాలని అన్నారు. ఈ ఆవిష్కరణలో పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్య, మాల్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకోవడం జరిగింది. 1886 సంవత్సరంలో అమెరికా దేశంలో చికాగో అనేటటువంటి పట్టణంలో మరి వేలాది మంది కార్మికులు పని గంటలు తగ్గించాలని 8 గంటల పని దినాలని సాధించడం కోసం మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో మరి ఆ రోజు ఉన్నటువంటి యాజమాన్యం 20 గంటలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నటువంటి కార్మికుల పైన అకారణంగా కాల్పులు జరిపి మరి రక్తం ఏరులై పారుతున్నటువంటి సందర్భంలో ఆ రోజు ఒక కార్మికుడు ఆ రక్తంలో నుంచి తన చొక్కాను చించి మరి ప్రపంచానికి తెలియజెప్పినటువంటి మరి 8 గంటల పని దినాన్ని సాధించినటువంటి రోజు ఈరోజు 131వ మేడేని మరి సిపిఎం, సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్యాగాలు చేసి కార్మికులు సాధించుకున్న హక్కులను నేడు ప్రభుత్వాలు కాలరాయడానికి ప్రయత్నిస్తున్నాయి. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు దేవారాం వెల్లడి. జక్రన్పల్లి మండల కేంద్రంలో ఎక్సైజ్ ఎస్ఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో నాటుసారా గుడుంబా నిషేధించిన పోస్టర్ల ఆవిష్కరణ. 131వ మేడే సందర్భంగా ఐఎఫ్టియు, సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు చెల్లించాలి. సిఐటియు జిల్లా అధ్యక్షుడు పల్లపు వెంకటేష్ డిమాండ్. బేల్పూర్ మండల కేంద్రంలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు. ఆర్మూర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి మున్సిపల్ కార్మికులు ఎంతో శ్రమిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయంలో మేడే జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.